ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యోపదేశం కీర్తనలు 124వ అధ్యాయం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇశ్రాయేలీయులందరూ అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందనుగాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకుని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకుని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యంని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య, మీరు ఇచ్చిన ఈ వాక్యంకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా నాయన ప్రభా, రెప్పపాటులో నాయన ప్రభా ఏం జరుగుతుందో మా ఈ జీవితాలకి నాయన ప్రభా అర్థమైతే కావట్లేదు, కానీ ప్రభా మీకు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. నాయన ప్రభా యేసయ్య, నీకు స్తోత్రములు. నిజమేనయ్యా, జలములు మమ్మల్ని ముంచి వేస్తుందయ్యా. మరి కేరళ కోసం, వాయనాడు కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఆ కుటుంబాలకు ఆదరణ కలిగించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన ప్రభా. మా యొక్క దోషాలను, తప్పిదములను మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. మీ సన్నిధికి రాగా నాయన ప్రభా, మమ్మల్ని వేటగాని ఉరి నుండి తప్పించినట్లు నాయన ప్రభా, ఆపదల నుండి నాయన ప్రభా మా ప్రాణాలని విడిపించమని బ్రతిమాలుకుంటున్నాం, కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం. మాకు సహాయము నాయన ప్రభా మీరే ఇవ్వాలి. యేసయ్యానికి స్తోత్రాలు. భూమి ఆకాశం సృజించిన మీరే తప్ప నాయన ప్రభా ఇంకెవరు మాకు సహాయం చేయలేరు. నాయన ప్రభా, మా అందరికీ క్షేమకరమైన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆశీర్వాదాన్ని, మేలుని మీరు దయచేస్తారని నమ్ముచు ఈ ప్రార్థన యేసయ్య నామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్.